అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడలోని పార్టీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029వ సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, మరలా 30 సంవత్సరాలు వాళ్ళ పార్టీని అధికారంలో ఉండబోతుందని చెప్పేసి వాళ్ళ నాయకులకి చెప్పడం జరిగింది. దీనితో పాటుగా వాళ్ళ కార్యకర్తల మీద ఎవ్వరు చేసినా కూడా ఉపేక్షించేది అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 2029లోకి అధికారంలోకి వస్తుందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన వాళ్ళ కార్యకర్తలతో కొంతమంది నాయకులతో మాట్లాడుతూ మరలా 2029కి ఎలా సన్నద్ధం చేసుకోవాలన్న విషయాలు పక్కన పెట్టేసి కూటమి ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, ఏ అధికారిని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా మనం వస్తాం, 30 ఏళ్ళు మరలా అధికారులు ఉంటామని చెప్పి చెబుతున్నారు. మనం చూసుకుంటే సిద్ధం సభలు ఏదైతే చెప్పారో ఓటమి తర్వాత కూడా ఎప్పుడలా మళ్ళీ అదే మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అధికారంలోకి వస్తుంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ మరలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేగంగా మారుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. 7 నెలలుగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలనను కూడా ప్రజలు చూశారు. 7 నెలల్లో 7 కొండల వారి ఆశీస్సులతో 7 అడుగులు ముందుకేస్తూ 7 సముద్రాల అవతల ఉన్న వాళ్ళకు కూడా 7 రంగులు కనిపిస్తూ ఉంటే వీళ్ళు ఏడవాల్సిన అవసరం ఏంటి అనేది నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న ప్రెస్ మీట్ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో జగన్ 2.0 అని మీరు అన్నారు. ఆ 2.0 ఏమంటే మనం నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా దీన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇది డిస్క్లైమర్ ఫస్ట్. జగన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది రియల్గా ఆలోచించినట్టయితే, ఒకటి, పార్టీ ఏ క్షణంలో మునిగిపోతుందో తెలియని పరిస్థితిలోకి ఉంది. దీనికి రీజన్ ఏమంటే A2గా ఉన్నవాళ్ళు పరారైపోయిన సందర్భం చూసాం. ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీలు 3 ఆల్రెడీ రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిన, మోపిదేవి వెంకటరమణ కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, బీరం మస్తానరావు కానీ, ఇప్పుడు సాయిరెడ్డి కానీ, రేపు అయోధ్య రామిరెడ్డి కానీ, ఇట్లా వాళ్ళు క్యూ పట్టి లైన్లో ఉండి వరుసగా వెళ్ళిపోతున్న సందర్భం. 11 ఉన్న ఎంపీ స్థానాలు 7కి వచ్చిన సందర్భం. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఎలా కొద్దిగా బలం పుంజుకుంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కమలం వికసించాలి అంటే బీజేపీ వాళ్ళ ఎలక్షన్ వ్యూహాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వికసించాలంటే ఏం చేయాలా? జగన్ రెడ్డి గారి పార్టీనన్నా కిందకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే తెలుగుదేశం ఎన్డీఏ పొత్తులో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. సో మొన్న ఈ మధ్య అమిత్ షా గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో భేటీ సందర్భంలో జగన్ రెడ్డి గారి మీద కేసుల మీద, జగన్ రెడ్డి గారికి ఉన్న ప్యాలెస్ల మీద డీటెయిల్ డిస్కషన్ జరిగిన విషయం వార్తల్లోకి వచ్చిన విషయం. సో వీళ్ళు పార్టీ విడిచి వేరే పార్టీ వైపు చూస్తున్న సందర్భం. ఇంకొక విషయం ఏంటంటే ఈ 11 మందిలో ఒకేసారి 6 జనసేనకో ఇంకో పార్టీకో జంప్ చేస్తే లెజిస్లేటివ్ పార్టీ ఎల్పీ కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఆ దిశగా మూవ్ అవుతున్న సందర్భం మనం రియాలిటీ కనిపిస్తూ ఉంది. పార్టీ శ్రేణులు, గతంలో పనిచేసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు వీళ్ళందరూ రోజుకొక అక్రమ కేసుల్లో బయటకు వస్తున్న సందర్భం. అక్రమ కేసులు బుక్ అయి జైలు కన్నా వెళ్తున్నారు, భయపడి విదేశాలన్నా పారిపోతున్న సందర్భం మనం చూసాం. జగన్ రెడ్డి గారు కూడా గడిచిన 7 నెలల నుంచి ఇంతవరకు అసెంబ్లీకి వెళ్ళాలా. ఆయన వెళ్ళకపోయినా పర్వాలే, ఆయనకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దని కట్టడి చేయడం జరిగింది. మరి అసెంబ్లీకి వెళ్లకుండా ఎంతకాలం జగన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటారు లేదా ప్రెస్ మీట్ పెడతారు? అసలు ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గంలో ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించిన పర్పస్ ఏంటి? అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు ప్రస్తావించమని కదా. మరి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే సరిపోద్దా? అంటే ఓటేసిన ప్రజలు అది యాక్సెప్ట్ చేస్తారా? దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ రెడ్డి టీంకి బాగా అభినందనలు వస్తాయా? ఇప్పుడు ఇలానే కంటిన్యూ చేస్తే, ఇప్పుడు ఆర్టికల్ 101 రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా అసెంబ్లీకి వెళ్లకుండా కంటిన్యూస్గా 6 months ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ద స్పీకర్, ఆర్టికల్ 101. దీని ప్రకారంగా కనుక ఉంటే డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కి ఉంటుంది. వీళ్ళు వెళ్లకుండా ఇట్లానే కంటిన్యూ చేస్తే 60 days మాత్రం ఇది డిస్క్వాలిఫికేషన్కి గురవుతారు. రెండోది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. మూడవ కండిషన్ ఏమంటే, సపోజ్ ఒక వ్యక్తి మీద, ఎమ్మెల్యే మీద కానీ ఎంపీ మీద కానీ కోర్టు కనుక కన్విక్షన్ శిక్ష విధిస్తే మినిమం 2 years, ఆ వ్యక్తి ఆ సీటు, ఎమ్మెల్యే సీటు లేదా ఎంపీ సీటు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో జగన్ రెడ్డి గారు ఆయనకున్న కేసులు
ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ బాబాయ్ మర్డర్ కేసు కానీ ఇవన్నీ ఏదన్నా వెలుగులోకి వచ్చి ఒకవేళ శిక్ష కనుక విధిస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యే సీటు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. మిగతా ఎమ్మెల్యేల మీద కూడా కేసులు ఈ 3 కండిషన్స్ కనుక ఫిల్ఫిల్ అయితే ఎవరు ఎప్పుడు అసెంబ్లీకి డిస్క్వాలిఫై అవుతారో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కింద స్థాయిలో ఓటర్స్ కానీ నాయకులు కానీ లేకుండా చిన్నభిన్నమై వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రజలకు ఆదరణ తగ్గింది, ఇంకా 30 సంవత్సరాలు మేమే ఉంటామని. ఎక్కడ అవకాశం ఉంది? ఈ మధ్యకాలంలో ఫీజు పోరు అనే ఒక ఉద్యమ కార్యక్రమం చేపట్టారు. ఫీజు పోరు ఉద్యమ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు అన్నారు? జనవరి 1st వీక్ అన్నారు, తర్వాత జనవరి లాస్ట్ వీక్ అన్నారు, తర్వాత ఫిబ్రవరి 5th అన్నారు, ఇప్పుడు మార్చి 12th అంటున్నారు. అసలు ఫీజు పోరు ఉద్యమం బాట ఎందుకు ఊకే వెనక్కి తీసుకెళ్తూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే, జగన్ రెడ్డి గారి పరిపాలించినప్పుడు విద్యా వ్యవస్థ బాగుంది, ఎన్డీఏ గవర్నమెంట్లో విద్యా వ్యవస్థ బాగలేదు కాబట్టి ఫీజు పోరు బాట పెడుతున్నాం అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది బకాయి పెట్టింది ఎవరు? జగన్ రెడ్డి గారు. పేమెంటు ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలా, కానీ ఇప్పటివరకు 811 crores ఎన్డీఏ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ కింద పేమెంట్ చేసింది. ఇంకా 211 crores చేయాలా, ఇప్పుడు 1 weekలో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకా వేర్ ఇస్ ద ప్రాబ్లం అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ ఫీజు రీయింబర్స్మెంట్? ఎక్కడుంది ప్రాబ్లం ఫీజు రీయింబర్స్మెంట్లో? బకాయిలు పెట్టింది వాళ్ళు, పే చేసింది వీళ్ళు, చేస్తామన్నారు, క్లియర్ చేశారు. ఇంకా ఫీజు పోరు అనేది క్వశ్చన్ డజంట్ అరైజ్ కదా, ఎక్కడ ఉత్పన్నం అవుతుందో నాకు అర్థం కావట్లా. రెండోది, జగన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ గురించి ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా. విద్యా వ్యవస్థలో నాశనం చేసి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనట్టు విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది జగన్ రెడ్డి గారు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు అమ్మఒడి అని కానీ, లేదు 8వ తరగతి వాళ్ళకి ట్యాబ్స్ అని కానీ, నాడు నేడు అని కానీ, స్కూల్ బిల్డింగ్స్కి గవర్నమెంట్ ఆఫీసులకి 3,000 కోట్లతో పార్టీ రంగేయటం కానీ, కోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ దాన్ని తీసేసి 2,000 కోట్లతో రంగులు తీసేయటం కానీ, నా భూమికి జగన్ రెడ్డి గారు ఫోటో ఉన్న రాయి పెట్టడం కానీ, ఆ రాళ్లకు 650 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రాళ్ళు తీయాలంటే మళ్ళీ ఒక్కొక్క జిల్లాకి 37 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది ఆ బొమ్మ తీసేయటానికి. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం చేసిన సంఘటన కాదా? జగన్ రెడ్డి గారు తిన్న ఎగ్ పఫ్లకి 45 కోట్ల రూపాయల బిల్లు రావటం ఎవరికి బాధ్యులు? జగన్ రెడ్డి గారి ఇంటికి ఫినిషింగ్ కట్టుకున్న దానికి 30 అడుగులు ఫినిషింగ్ వేసిన దానికి ప్రజాధనం దుర్వినియోగం చేయలేదా? సరస్వతి భూముల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా? భారతీయ సిమెంట్ ఆక్రమించుకున్న దానికి లేదా? సండూరు పవర్లో ఎన్ని కోట్లు దోపిడీ జరిగింది? ఇవన్నీ ఒక పక్కన ఉండగా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు విద్యా వ్యవస్థలో మనం ప్రధానంగా 4 అంశాలు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోట్ చేస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్, అంటే అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోలేం కాబట్టి. పిల్లల అటెండెన్స్ తగ్గిపోతుందంటే విద్యా వ్యవస్థ బాగలేదు గవర్నమెంట్ స్కూల్స్లో అనే నిదర్శనం కదా. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ చిన్నపిల్లలు హై స్కూల్ లెవెల్ పిల్లలు అటెండెన్స్ 63.8% ఉండే. జగన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో అదే అటెండెన్స్ 61.2% ఉంది. అంటే విద్యా వ్యవస్థ జగన్ రెడ్డి గారి హయాంలో కదా ఖరాబ్ అయింది, అటెండెన్స్ పిల్లలకు లేదు, తగ్గింది కదా. అలాగే ఇంకొక అంశం మనం తీసుకున్నట్టయితే తాగునీటి సౌకర్యం స్కూల్లో ఎక్కడ ఎంత ఉంది? జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు 55.9% స్కూల్స్లో ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలించిన సందర్భంలో 58.1% ఉంది నీటి సౌకర్యం, తాగునీటి సౌకర్యం గవర్నమెంట్ స్కూల్స్లో. అదేవిధంగా ఇంకో కాంపోనెంట్ మరీ ముఖ్యంగా స్కూల్లో డ్రాప్అవుట్స్ పెరగకూడదంటే మరుగుదొడ్ల సౌకర్యం ఎఫెక్టివ్గా ఉండాలి. మరి జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు మరుగుదొడ్ల సౌకర్యం వచ్చేసి 78.4% ఉంది. అదే ఎన్డీఏ గవర్నమెంట్లో 86.4% ఉంది. సో ఎక్కడ ఎవరి పీరియడ్లో విద్యా వ్యవస్థ స్కూల్స్ విధ్వంసమైనవి అంటే ఎక్కడ మెరుగుపడింది వసతులు, ఎక్కడ స్పాయిల్ అయినాయి? ఇంకా మరి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఈ ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదే విధంగా కొనసాగటం వల్ల ఈ కేసులు కనుక బయటకు వస్తే, జగన్ రెడ్డి గారి బాబాయ్ కేసు కానీ, ఈ మధ్య సాయి రెడ్డి గారు కనుక బయటకు వచ్చిన తర్వాత అప్రూవర్గా మారితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆల్రెడీ షర్మిల గారు ఆయన మీద ఎన్ని కామెంట్స్ చేయాలో కుటుంబ సమస్యలన్నీ ప్రజల్లో తెలియజేశారు. కుటుంబంలో ఉన్న ప్రజల మద్దతు లేనప్పుడు, కుటుంబంలో ఉన్న తల్లి చెల్లె మనకు సహకరించినప్పుడు ప్రజల గురించి మనం ఏం మాట్లాడతాం? ఇంకా 30 సంవత్సరాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ మధ్యలో డిస్క్వాలిఫికేషన్ అయితే ఏంది? ఈ మధ్యలో కేసు కన్వెన్షన్ కోర్టు డెసిషన్ తీసుకుంటే ఏంది పరిస్థితి? ఈ మధ్యలో పార్టీ శ్రేణులంతా పక్కకి వెళ్ళిపోతే పార్టీ ఎక్కడ ఉంటుంది? ఇన్ని అంశాలు, ఇన్ని ఛాలెంజెస్ పార్టీ ఫేస్ చేసి మునిగిపోతున్న సందర్భంలో, పార్టీ శ్రేణులు భయాందోళనకు లోనైన సందర్భంలో వాళ్ళని ఓదార్పు యాత్ర చేసి, ఇప్పుడు జగన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఇది స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వలేదు, సూపర్ 6 ప్రామిసులు ఫిల్ఫిల్ అవ్వలేదని. ఈ రోజు వరకు 7 నెలల పాలనలో 60% ఏదైతే సూపర్ 6 ప్రామిసెస్ ఉన్నాయో ఫిల్ఫిల్ అయినాయి. ఇంకా 40%కు నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జగన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు ఎలక్షన్లో, ఏమైనాయి అని.
అవి ఇవ్వటానికి ఇప్పుడు ఈ 2-3 నెలల్లో లేదా మ్యాక్సిమం జూన్ లోపు ఆ అమ్మ తల్లికి వందనం స్కీమ్ కింద 15,000 పర్ స్టూడెంట్ ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడ పెండింగ్ ఉన్నాయి? గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నారు, ఫ్రీ బస్ సౌకర్యానికి ఒక టీం ఏర్పాటు చేశారు, ఇస్తున్నారు. ఇంకా పెండింగ్ ఏదైతే ఉన్నాయో సూపర్ 6లో ఆ మిగిలిన 40% జూన్ లోపు మొత్తానికి ఇవ్వడానికి ప్రణాళిక వేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు, బడ్జెట్ పెట్టుకున్నారు. విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన ఫండ్స్ తీసుకొచ్చు, ఒక పక్కన పోలవరం రాజధానిని డెవలప్ చేస్తూ, ఒక పక్కన వీళ్ళు చేసిన అక్రమాన్ని వెలుగులోకి తీసుకొస్తూ, డెవలప్మెంట్ చేస్తూ, గతుకుల రోడ్డుని మళ్ళీ నార్మల్ రేంజ్కి తీసుకొస్తూ, ఇంత డెవలప్మెంటు సంక్షేమం. ఎందుకంటే జగన్ రెడ్డి గారు రెవెన్యూ గ్రోత్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో కంటే కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో రెవెన్యూ గ్రోత్ ఎంత ఉంది, జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు రెవెన్యూ గ్రోత్ ఎంత ఉంది? డెట్ సస్టైనబిలిటీ 0 స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరు? జగన్ రెడ్డి గారు కాదా? డెట్ సస్టైనబిలిటీ 0 అంటే ఏంది? ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు అని అర్థం. ఆ పరిస్థితికి ఆ జగన్ రెడ్డి గారి పాలన కారణం కాదా? ఎవరు బాధ్యులు మరి దానికి? అప్పులు తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ చేయాలా? చేయనప్పుడు ఏమవుతుందంటే దాన్ని స్కీమ్స్కి డైవర్ట్ చేసుకుంటే అప్పుల రాష్ట్రం అవుతుంది. ఈరోజు విధ్వంసం జరిగింది ఆర్థికంగా. అలా సంక్షేమాలు ఒక్కటే ఈ రాష్ట్రం బాగుపడదు. అన్ని రకాలుగా చూసుకొని ఓవర్వ్యూ ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అడ్వాంటేజ్ ఇది బ్రాండ్ ఇమేజ్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా ఆయన రాష్ట్రాన్ని ఇన్ని రకాల యాంగిల్లో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు జగన్ రెడ్డి గారు ఇన్ని ఒడుదుడుకులు ఎదుర్కొని పార్టీ కొలాప్స్ అవుతున్న నేపథ్యంలో ఇంకా 30 సంవత్సరాలు ఉంటాం, 20 సంవత్సరాలు ఉంటాం అని మాట్లాడటంలో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా, అందరికీ అన్నీ అర్థం అవుతున్నాయి. సో వాళ్ళ శ్రేణుల్ని కొంత చక్కటి చిరునవ్వులతో ఓదార్పు చేసే ప్రయత్నంలో భాగమే తప్ప ఇందులో వాస్తవం ఏమాత్రం లేదు, ఎవరు నమ్మే పరిస్థితి లేదు అనేది వాస్తవం. చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కేవలం ధీమా నింపడానికి మాత్రమే ఈ వ్యాఖ్యలు నింపారని చెప్పేసి ప్రజల్లో కూడా ఉన్నటువంటి భావన మీదైన శైలిలో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.